ఈరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన సామాజిక వర్గం నాయకులు కావచ్చు, అభిమానులు కావచ్చు, వీళ్ళందరూ ఆయన ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు చాలా సంబరాలు చేసుకున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయడం కోసం వాళ్ళు ఎంత కష్టపడ్డారు, ప్రత్యక్షంగా పరోక్షంగా వాళ్ళు ఎంత చేసారు అని చెప్పి మనకందరికీ తెలిసిందే. వాళ్ళు సంబరాలు చేసుకోవడంలో పెద్ద ఆశ్చర్యం ఏం లేదు, వింత ఏం లేదు. కానీ హైదరాబాద్లో ఉన్న ఆయన సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు కావచ్చు, ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు కావచ్చు, ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు, అట్లా బిల్డర్స్, కాంట్రాక్టర్లు, ఇట్లా వ్యాపారాలు చేసుకునే వీళ్ళందరూ ఒక స్థాయి దాటి మరీ సంబరాలు చేసుకుంటున్నారు. వాళ్ళందరూ ఓపెన్గా చెప్తుంది ఏంటంటే ఇక ఇప్పటి నుంచి హైదరాబాదు మాదే, అమరావతి మాదే, ఈ రెండు రాష్ట్రాల రాజధానిని ఏలేది మా సామాజిక వర్గమే అని చెప్పి వాళ్ళు గట్టిగా సోషల్ మీడియాలో బలంగా చెప్తున్నారు. అది ఓపెన్గా కనబడుతుంది కూడా. అయితే అసలు అమరావతిలో ఆయన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి అది అందరికీ తెలుసు, ఆ సామాజిక వర్గమే అక్కడ రాజ్యం వెళ్తుందని. కానీ హైదరాబాద్లో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇక్కడ హైదరాబాద్ గడ్డ మీద వాళ్ళ ఆ సామాజిక వర్గం ఆధిపత్యం ఎట్లా ఉంటుంది అనేది మనందరికీ అర్థం కావాల్సిన విషయం. వాళ్ళు ఎంత క్లారిటీగా ఉన్నారో కూడా మనం ఇక్కడ గమనించాలి. ఏమంటే మొన్నటిదాకా ఈ సామాజిక వర్గం, ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న సామాజిక వర్గం ఏంటంటే కేసీఆర్కు అసెంబ్లీ ఎలక్షన్ల వరకు కూడా వాళ్ళకే సపోర్ట్ చేశారు. ఎందుకంటే అది కేసీఆర్ అంటే నచ్చో లేదంటే కేసీఆర్ అంటే అభిమానంతో కాదు. కేసీఆర్ అంటే మనకు ఒకటి ఉంటుంది కదా సినిమాలో, భయంతో కూడిన భక్తి వల్ల వచ్చిన వినయం అనేది ఒక అతడు సినిమాలో డైలాగ్ ఉంటుంది. ఆ టైపు వినయం అది. అంటే భయంతో కూడిన వచ్చిన వినయంతో వాళ్ళు కేసీఆర్కి ఓట్లేశారు. కేటీఆర్ గురించి ఆయన సినిమా వాళ్ళు కానీ మిగిలిన ఐటీ ఎంప్లాయీస్ కానీ కేటీఆర్ని ఏ రేంజ్లో పొగిడిరో మనం కళ్ళారా చూస్తాం. దాని అందరి కారణం ఏంటంటే కేసీఆర్కు జగన్మోహన్ రెడ్డికి ఉన్న సాన్నిహిత్యం. ఈ సాన్నిహిత్యం వల్ల ఒకవేళ కేసీఆర్కు మనం ఎదురు తిరిగితే ఇటు జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ ఇద్దరు కలిపి మన మీద పడితే తట్టుకోలేము అని చెప్పి అదొక భయం. అది ఎందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే కేసీఆర్ అధికారంలోకి వచ్చినప్పుడే ఆయన చేసింది ఏంది, ఈనాడు అదే ఆంధ్రజ్యోతి పేపర్ మీద కావచ్చు, TV9 పైన కావచ్చు ఎలాంటి నిషేధం విధించి వాళ్ళని ఎట్లా తొక్కిపెట్టిండో మనం చూస్తాం. అలాగే TV9 నుంచి రవిప్రకాష్ని ఎట్లా బయటకు పంపించిండో కేసులు పెట్టి ఆ ఎపిసోడ్ అంతా మనది చూస్తాం. అలాగే రియల్ ఎస్టేట్ చేసుకునే వాళ్ళకు అయ్యప్ప సొసైటీ భూములపైన, అపార్ట్ కన్స్ట్రక్షన్లపైన ఎట్లా దాడులు జరిగినాయి, ప్రభుత్వ వ్యవస్థను అడ్డం పెట్టుకొని వాళ్ళని ఎట్లా లొంగ తీసుకున్నాడో కూడా చూస్తాం. అయితే ఎప్పుడైతే కేసీఆర్ ఓడిపోయిన తర్వాత డైరెక్ట్గా వచ్చి కూడా ఈ సామాజిక వర్గం రేవంత్ రెడ్డికి బహిరంగంగా మద్దతు ఇవ్వలేకపోయారు. ఎందుకంటే వాళ్ళకు ఒక భయం ఉన్నది. ఏమంటే ఇప్పుడు అందరు ఏమన్నారంటే కాంగ్రెస్కి, అంటే రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్కి 64+ అంటే ఒకటి కమ్యూనిస్టులతో కలుపుకొని 65 సీట్లు ఉన్నప్పుడు వితిన్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా ఏకనాథ్ షిండేలు పుడతారా? అలాగే పార్లమెంట్ ఎలక్షన్లో వచ్చిన తర్వాత మోడీ కనుక బంపర్ మెజారిటీతో గెలిస్తే కేసీఆర్ బీజేపీ కలిసి ఇటు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొడతాయి. కాబట్టి మనం తొందరపడి రేవంత్ రెడ్డికి ముందు పోయి వంగి దండాలు పెట్టాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి మావోడు అని చెప్పి బహిరంగంగా వచ్చి మనం క్లెయిమ్ చేసుకోవడానికి వాళ్ళు కొంచెం అటు ఇటు ఆలోచించారు. వాళ్ళకి ఇంకొక భయం ఏమున్నదంటే ఆంధ్రప్రదేశ్లో ఈసారి ఎట్లయినా చంద్రబాబు నాయుడు రావాలనే కసితో పనిచేసినప్పటికీ చాలా సర్వేలు ఇటు జగన్ అంటారు, అటు చంద్రబాబు అంటారు, మిక్స్డ్ రిపోర్ట్ ఇచ్చినాయి. దాంట్లో వాళ్ళు కొంచెం కన్ఫ్యూజన్ ఏర్పడి మొన్నదాకా కొంచెం ఒక సైడ్లో ఒక స్టెప్ బ్యాక్ అయి ఉన్నారు. అంటే హైదరాబాద్లో ఉన్న ఈ సామాజిక వర్గం కూడా బయటికి వచ్చి డైరెక్ట్గా ఏమి పొలిటికల్గా రేవంత్ రెడ్డి మా ఓడు, మేము మా భుజాల మీద మోసుకుంటాము, ఇది మా ప్రభుత్వం అని క్లెయిమ్ చేసుకోవాలి. అంటే రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు మనిషి అని చెప్పారు, కానీ ఈ ప్రభుత్వం మా ప్రభుత్వం అని డైరెక్ట్గా ఎప్పుడు చెప్పలేకపోయారు. ఎందుకంటే బీజేపీ అంటే భయం, రేపు రోజున కేసీఆర్ వీళ్ళిద్దరు కలిపి మళ్ళీ ఏమైనా ప్రభుత్వాన్ని కూలగొట్టి ఏమైనా ఏకనాథ్ షిండే టైపులో చేస్తే ఏమన్నా అయిద్దనకు భయం. అలాగే ఆంధ్రాలో మళ్ళీ పుసుకునే జగన్మోహన్ రెడ్డి వచ్చిందంటే ఇద్దరికి పడదు. కాబట్టి ఆ కాన్ఫ్లిక్ట్లో వీళ్ళు ఎక్కడైనా నలిగిపోతారో అని ఒక డౌట్ ఉండే. అయితే ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్లో భారీ మెజారిటీతో వీళ్ళు గెలిచారో చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ బీజేపీ, అలాగే కేంద్రంలో ఎన్డీఏకు సీట్లు తగ్గడము, చంద్రబాబు నాయుడే కేంద్రంలో ఇప్పుడు కీలక పాత్ర వహించడం వల్ల ఆంధ్రప్రదేశ్ కంటే కూడా తెలంగాణలో ఉన్న కమ్మ సామాజిక వర్గానికి ఒక ధైర్యం ఏమొచ్చిందంటే ఇక రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఎలాంటి డోకా లేదు. ఎందుకంటే ఎన్డీఏలో ప్రభుత్వం బలంగా లేదు కాబట్టి అక్కడ తెలంగాణలో కూలగొట్టే పరిస్థితి ఉండదు. ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ వస్తే చంద్రబాబు నాయుడే రేవంత్ రెడ్డిని కాపాడుతాడు. రేవంత్ రెడ్డికి ఎలాంటి డోకా లేదు. కాబట్టి ఇటు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి డోకా లేదు, కేంద్రంలో బీజేపీ కాంగ్రెస్ని ఏం చేయలేదు, రేవంత్ రెడ్డి మీద ఎలాంటి చర్యలు తీసుకోదు. కాబట్టి ఇక హైదరాబాద్ మాదే, అమరావతి మాదే. హైదరాబాద్లో ఉన్న కమ్మ సామాజిక వర్గం ఇక డైరెక్ట్గా వాళ్ళందరూ ఏం చెప్తున్నారంటే ఇక ఫిలిం ఇండస్ట్రీని మనం ఆల్రెడీ రాజ్యం వెళ్తున్నాము, ఇక దేనికి భయపడాల్సిన అవసరం లేదు. రియల్ ఎస్టేట్ బిల్డర్లు కావచ్చు, కాంట్రాక్టర్లు కావచ్చు,
ఐటీ కంపెనీస్ కావచ్చు, ఇట్లా హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టే వాళ్ళు ఎవ్వరు కూడా ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పటి నుంచి హైదరాబాద్లో రేవంత్ రెడ్డి నాయకత్వం బలపడాలన్న గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రాబోయే జీహెచ్ఎంసీ ఎలక్షన్లో రేవంత్ రెడ్డి పరువు నిలబెట్టుకోవాలా, మళ్ళీ భారీ మేనేజర్తో గెలవాలన్నా మా సామాజిక వర్గం సపోర్ట్ కావాలా, అండదండలు కావాలా. ప్రభుత్వం రేపు రోజున కేంద్రంలో ఏమన్నా ఆపదలో ఉంటే ఆదుకోవడానికి మా చంద్రబాబే కావాలి. కాబట్టి ఇక్కడ నుంచి హైదరాబాదు మా అడ్డానే, అమరావతి మా అడ్డానే అని చెప్పి ఈ కమ్మ సామాజిక వర్గం ధైర్యంగా గల్లెగరేసుకొని క్లెయిమ్ చేసుకుంటున్నారు. ఈ 2 రాజధానులు ఏలబోయేది, 2 తెలుగు రాష్ట్రాలని కంట్రోల్ చేయబోయేది మా సామాజిక వర్గమే అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు.